ప్రైజ్ ది లార్డ్. విలాప వాక్యములు 3:27 ఒక మాట రాయబడింది, యవన కాలమందు కాడిని మోయట నరునికి మేలన్న మాట. అది మోపిన వాడు కూడా యెహోవానే వాక్యంలో సెలవిస్తా ఉంది. ఈ రోజున చాలా మంది యవనస్తులు నీరసులుగా మారిపోతున్నారండి. మరి ఎందుకు వాళ్ళు నీరసులుగా మారిపోతున్నారు చెప్పమంటారా? మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే దావీదు కుమారుడైన ఆమ్నోను తన చెల్లైనటువంటి తామారు మీద మనసు పడి మరి ఆమెను బట్టి ఆయన నీరసించిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిల వల్ల పడిపోయి ఎంతో మంది యవనస్తులు, అబ్బాయి వల్ల పడిపోయి ఎంతో మంది మరి యవన స్త్రీలు కూడా వాళ్ళు నీరసులుగా మారిపోతున్నారని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ బెట్టింగ్లకి, త్రాగుడికి లోనైపోయి మరి చాలా మంది ఆ నీరసులుగా మారిపోతున్నారు. కొంతమంది ఆ సెల్ ఫోన్లు చూస్తూ మరి వాళ్ళు నీరసులుగా మారిపోతున్నారు. కొంతమంది అయితే ఆ ఫ్యాషన్ ప్రపంచంలో పడిపోయి ఇష్టానుసారంగా తిరగడం, ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ చాలా మంది ఆ నీరసులుగా మారిపోతున్నారు. మరి కొంతమంది అయితే ఆ కామాంధులుగా మారి హస్తప్రయోగాలు చేసుకుని కూడా ఎంతో మంది యవనస్తులు నీరసులుగా మారిపోతున్నారండి. వాళ్ళ యవన బలాన్ని, ఆ యవన జీవితాన్ని వాళ్ళు చేతులారా పాడు చేసుకుంటున్నారని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నానండి. అందుకే ఈ రోజున మరి సాతానుడు యవనస్తుల మీద టార్గెట్ పెట్టాడండి. ఎక్కడ చూసినా కూడా RIP అనే మాటలు కనబడతాయి, రెస్ట్ ఇన్ పీస్ అనేటువంటి ఆ బోర్డులు కనబడతా ఉన్నాయి. మరి శ్రద్ధాంజలి అనే బోర్డులు కనబడతా ఉన్నాయి. తిరిగిలా అని రోకాలకి వెళ్ళిపోయాడు అనేటువంటి మాటలు మరి ఆ యొక్క బోర్డింగ్ లో మనకు కనబడుతూ ఉన్నాయండి. చాలా మంది యవనస్తులు చిన్న వయసులోనే వారి జీవితాలని వాళ్ళు కోల్పోతూ ఉన్నారండి. కనుక యవన కాలంలో ఉన్నప్పుడు మన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నా కుమారుడా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారాన్ని ఒప్పుకోమని దేవుడు సెలవిచ్చారండి. మరి ఎప్పుడైతే ఏ యొక్క యవనస్తులు అయితే దేవుని అధికారాన్ని ఒప్పుకొని, అయ్యా నీ చిత్త ప్రకారంగా నడుస్తాను, నీ ఉద్దేశ ప్రకారంగా నడుస్తాను అయ్యా, నన్ను నడిపించే నాయకుడు నువ్వని ఏ యవనస్తుడైతే మరి దేవునికి తన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటాడో ఆ యవనస్తుడి యొక్క జీవితాన్ని అద్భుతంగా దేవుడు మలుస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.